నిజామాబాద్ జిల్లా సిర్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పరీక్షించాల్సిన కేంద్రం ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులను అణిచివేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆ యొక్క విద్యార్థుల కోసం చూడలేక మా నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళి వారికి అండగా నిలబడ్డందుకు ఈరోజు మా నాయకుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ బీజేపీ యొక్క కుట్ర ఇది. ఎక్కడైతే నీట్ పేపర్ లీక్ అయిందో లీక్ చేసిన వాడు బాగానే ఉన్నాడు, మంత్రి పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే విద్యార్థులు మన మోసపోయారో ఆ విద్యార్థుల బాధ ఎరిగిన వాళ్ళు లేరు. వాళ్ళు శాంతితో వాళ్ళు దీక్షని చేస్తున్న క్రమంలో ఈ యొక్క బీజేపీ కుట్రపూరితమైన చర్యలు తీసుకొని ఆ ఢిల్లీ పోలీసులతోటి ఇలా లాఠీ చార్జ్ చేయించడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థులే వెన్నుముక మన దేశానికి. అది మర్చిపోయి ఇలా విద్యార్థుల మీద అరాచకంగా కొడతా ఉంటే అక్కడ ఆడవాళ్ళని చూడడం లేదు, మగవాళ్ళని చూడడం లేదు, ఎక్కడెక్కడో కొట్టడము, ఏదేదో చేయడము. ఎందుకు ఇంత? వాళ్ళు ఉగ్రవాదులా? వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినా? మన భారతీయులు కాదా వాళ్ళు? వాళ్ళకి పౌరసత్వం లేదా? ఇక్కడ దేశం ఎండిపోతుంది. ఇలా నరేంద్ర మోడీ ఈవీఎం టాంపరింగ్, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, దొంగ ఓట్లు, ఇదేనా మీ పాలన? ఇలా ఆర్థిక వ్యవస్థ ఏమైతా ఉన్నది? భారతదేశం వ్యవస్థ ఎక్కడో ఉన్న భారతదేశం ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన భారతదేశం ఏ స్థానంలో ఉండే? ఈరోజు చూసుకోండి ఏ స్థాయికి పడిపోయిందో. అంటే ఇంత నీచమైన పాలన చేస్తూ హిందూ అనే మాటని వాడుతూ, రాముని వాడుతూ ఇలా దేశాన్ని మోసం చేస్తూ ఒక జీడిపి వ్యవస్థను కూడా అభివృద్ధి చేయలేని చాతగాని ప్రధానమంత్రి మన భారతదేశంలో ఉన్నాడు. కాబట్టి ఖబర్దార్, రానున్న రోజుల్లో ఈ యొక్క స్టూడెంటే మీకు సరైన గుణపాఠం నేర్పుతారని నేను నమ్ముతున్నాను. దీనికి పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా విద్యార్థుల తరఫున అండగా ఉంటామని ఈ సభాముఖంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది ఢిల్లీలో జరిగినా సరే, గల్లీలో జరిగినా సరే, ఎక్కడ జరిగినా మేము దేనికైనా రెడీ. మేము ఎంతైనా కొట్టడానికైనా రెడీ. పేదల కోసము, ఇవాళ విద్యార్థుల కోసము మేము అండగా ఉండే పార్టీని ఇక్కడ తెలంగాణలో నిరూపిస్తున్నాం మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. అది మర్చిపోయి వీళ్ళు అరాచకాలు గుండాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు, ఓటర్స్ని బెదిరిస్తూ ఉంటారు, ఈవీఎంలు టాంపరింగ్ చేస్తూ ఉంటారు. కానీ చూస్తూ ఉన్నాం, ఓపిక నశిస్తే నిన్న విద్యార్థులు కూడా మాట్లాడింది. ఒక నేపాల్ తయారవుతుంది, ఒక శ్రీలంక తయారవుతుంది, ఒక బంగ్లాదేశ్ కూడా తయారవుతుంది. వాళ్ళు ఏ విధంగా అయితే దిగుబాటు చేసిరో రానున్న రోజుల్లో కూడా మోడీకి జరగబోయేది అదే. ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళు తెరిచి భవిష్యత్తు ఏ విధంగా ఉంది, మన భారతదేశం ఏమైపోతుందో. నీతో చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయు. ఇంకా చేతనైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ చాలా తెలివైన మంత్రుడు, చదువుకున్న వ్యక్తి. ఈరోజు చదువుకున్నోడికి అధికారం ఇస్తే పేదల స్టూడెంట్ మన విద్యార్థుల భవిష్యత్తులు ఎక్కుతాడు. చదువుకున్నోడు ఏం చేస్తాడు? ఎప్పుడు దోచుకోవాలా, ఎప్పుడు తినాలా అనే ఉద్దేశం కలిగిన నాయకులు మన భారతదేశంలో ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు. ఈ అరెస్టు తోటి మానది ఈ పోరాటం. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భారతదేశం బాగుపడతారని నేను మనవి చేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. రాజీనామా కోరింది. దానికి నైతంగా మోడీ గారిని అడిగిరు. మరి వాళ్ళు ఒక నిరసన పద్ధతిలో మన ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. మరి అలాంటి వాళ్ళ హక్కుని అడిగితే వాళ్ళపై లాఠీ చార్జ్ అంటే సిగ్గుచేటు. మరి ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు అంటాం. నేటి బాలలు రేపటి పౌరులకు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళపై లాఠీ చార్జ్ అంటే మనం నిన్న చూస్తున్నాం దేశవ్యాప్తంగా. అక్కడ ముంబైలో కావచ్చు, మరి కలకత్తాలో కావచ్చు, నిన్న ఢిల్లీలో అయితే మరి ఘోరంగా మరి వాళ్ళ ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిందా, మరి వేరే టెరరిస్ట్ దేశం నుంచి వచ్చిందా అనేసి మర్చిపోయి ఢిల్లీ పోలీసులు ఇదంతా కేవలం బీజేపీ పాలనలో భాగమే, వాళ్ళ ఆదేశాలతోనే చేసినని అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా సంఘీభావంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళ్తే ఆయనను కూడా ఇక్కడ మనం చూసాము, కొన్ని వీడియోలు వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రక్తం కారే విధంగా అది కొట్టడం అంటే ఒక ప్రతిపక్ష నేతకు నిలిచే గౌరవం అది. మరి వాళ్ళు చెప్తారు ఈ దొంగ లెక్క మాట్లాడతారు. మరి నరేంద్ర మోడీ మరి ఈ విద్యార్థులపై ఏముందో తెలుసుకోవాలి. ఇలా మోడీ ఇవాళ ప్రధానమంత్రి హోదా అంటే ఆ విద్యార్థి దేశం నుంచి వచ్చిండు. మరి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మీ పతనం నిన్నట్టు స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా. మరి చూస్తే నిన్న 2-3 మన గంటలు మనం చూస్తుంటే ఆయనకు అన్ఫాలో చేసి రాహుల్ గాంధీకి ఏకంగా 12% పెరిగింది. మరి ఆయనకు 9% తగ్గింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేపటి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి మన భావి ప్రధానిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మోడీ ఇవి వైఫల్యాలు ఉన్నాయి. మరి మనం చూస్తుంటే రామ మందిరం పేరు చెప్పి అక్కడ కూడా స్కామ్ జరిగింది 200 కోట్లు. మరి ఇన్ని రోజులు దేవుడి పేరే. మరి గతం చూసుకుంటే ఆయనకి ఇచ్చినప్పుడు 64 లక్షల కోట్ల అప్పు ఉండే, మరి ఇలా 236 లక్షల కోట్ల అప్పు వచ్చింది. మరి కొంతమంది అంటారు గోధి మీడియా కావచ్చు, మరి వాళ్ళ అంధభక్తులు కావచ్చు, ఏమంటారంటే ఈ దేశాన్ని డెవలప్ చేస్తుంటూ మోడీ అంటారు. మరి డెవలప్ చేసినప్పుడు అప్పు తగ్గాలి కదా, మరి ఎందుకు పెరిగింది? 64 లక్షల నుంచి ఇలా 216 లక్షల కోట్లు అంటే సుమారుగా 136 లక్షల కోట్లు పెరిగింది మరి గత 12 సంవత్సరాల్లో. ఇది ఫస్ట్ తెలుసుకోవాలా ఈ అంధభక్తులు కావచ్చు, మోడీ మీడియా కావచ్చు. మరి ఇది ఏం వాళ్ళకు కనబడేది. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్తున్నాం, విద్యార్థులు వాళ్ళు ఇచ్చిన డిమాండ్తోని ఇక్కడ మొన్న జరిగినటువంటి అవినీతి పరంగా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి దానికి నైతిక వహిస్తూ మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. మరి ఎన్ని రోజులు కూడా కేవలం మతాల పేరు చెప్పుకుంటే ఆగదు. మరి మేము అంటున్నాం, మరి వీళ్ళంతా ముస్లింలే ఉన్నారా, మరి అంతా వాళ్ళకి టీచర్సే ఉన్నారా, హిందువు లేరా? ఇలాంటి దాంట్లో నిన్న యూపీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి కూతురు కూడా ఉంది, మనం చూసాం. మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళ బీజేపీ నాయకుల పిల్లలు కూడా ఉన్నారు. దాన్ని మర్చిపోయి దాడి చేయమంటే సిగ్గుచేటు. ఇకనైనా మారాలి. ఈ బీజేపీ ప్రభుత్వానికి అందరం త్వరలోనే బుద్ధి చెప్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాల. అప్పటిదాకా ఎన్ఎస్సీఐ ప్లస్ యూత్ కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా కొనసాగుతాయి ఉద్యమాన్ని. సిరికొండ మండల విద్యార్థుల నుంచి చెప్తున్నాం. మాషభావం వ్యక్తం చేస్తున్నారు, రాజీనామా చేయాలా. ఇలాంటి లాఠీ చార్జీలు ఆడ పిల్లలపై కానీ విద్యార్థులు లాఠీ చార్జీలు ఎందుకు తెలిసి ఇక్కడ మాత్రం తెలంగాణలో వ్యాప్తంగా మొత్తం అగ్నిగుండాలే అయిపోతుంది. మొత్తం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేదో ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మాకు ఇక్కడ ఉన్న అన్ని పార్టీల వాళ్ళు మోడీ గారిని నిరసన చేస్తారు. అన్ని పార్టీల వాళ్ళు ఇది విద్యార్థులతో ఆడుతున్న ఆట. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిరసనగా దీన్ని ఇక్కడ నుంచి ఆరంభం స్టార్ట్ చేస్తాం. రోజు మేము మాత్రం నిరసన చేస్తూనే ఉంటాం. కాబట్టి అందరూ మండల ప్రజలు ప్రతి వాళ్ళు పార్టీలకు అత్యధికంగా మాకు మద్దతు. జై కాంగ్రెస్.